మన వాక్యాంశం, దేవుడు సంఘము నుంచి ఏమి కోరుకుంటున్నాడు? సహజంగా మన కుటుంబంలో మన బిడ్డల నుంచి ఏం కోరుకుంటాం మనము? ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఏంది? తన బిడ్డలు ఎదగాల, వాళ్ళ భవిష్యత్తు బాగుండాల, వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి పేరు సంపాదించాలి, ఒక ఉన్నత స్థితిలో ఉండాలి. ఇది తల్లి తండ్రి కోరిక, అవునా కదమ్మా? అట్లాగనే మనము నమ్మిన దేవుడు కూడా మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? సంఘం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, ఎబిసి రాసిన పత్రికలో, ఎబిసీలులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 27వ వచనమును చదువు నాయన. పురుషులారా, మీరు భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం కోరుకుంటున్నాడంట? అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము ఎలా ఉండాలా? తన ఎదుటి ఎలా ఉండాలి? ఒక తల్లి తండ్రి తన బిడ్డలు తన కళ్ళ ఎదుటి ఎలా ఉండాలని కోరుకుంటారో, మరి ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన కదా, మనలను నిర్మించిన ఆయన, సృజించిన ఆయన, కలుగు చేసిన ఆయన కదా. మన మీద ఎన్ని ఆశలు ఉంటాయి దేవునికి. మనము ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కదా బిడ్డల మీద. మంచిగా ఉండాలా, వాళ్ళు మంచి మనం కోరుకుంటాం. ఏ తల్లిదండ్రి చెడ్డ కోరుకోరు. ఏదైనా వారి ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు తల్లిదండ్రి ఎవరైనా కూడా బాధపడతారు. అలాగే దేవుడు సంఘము నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు మన మీద? మార్కు సువార్తలో చూద్దాం రండి, 16వ అధ్యాయము 15వ వచనం చదువునైనా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంట. వెళ్ళండి, డబ్బులు సంపాదించుకొని తీసుకురండి అని దేవుడు చెప్పలా. అర్థమైందా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ద్వారా కొందరైనా రక్షింపబడతారని దేవుని ఆశ. మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు తెలుసా? ఏ రోజైనా నువ్వు దేవుని ఆశ తీర్చేవా? దేవుని హృదయంలో ఉన్న ఆ మనస్సులో ఉన్న ఆశ ఎప్పుడన్నా తెలుసుకున్నావా? అసలు దేవుని మనసు ఇలాంటిది. ఆయన ఏమంట? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని మన మీద ఆశ పెట్టుకున్నాడు. మనం వెళ్ళి చెప్తే నశించిపోతున్న వారు రక్షించబడతారని ఆయన మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. మత్తయి సువార్తలో చివరి అధ్యాయములో చివరి 2 వచనాల పైన ఉంటుంది, నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఏం చేయాలంట? శిష్యులుగా చేయడానికి మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఒక్కొక్కరి మీద ఎంత ఆశ పెట్టుకున్నాడు తెలుసా? సంఘం ఎలా ఉండాలో మొదట ఆయన ఆశ ఎలా అంటే, ఆయన కోరిక ఎలాంటిదంటే, సంఘం అంట ముడతైన కలంకమైన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఉండాలంట. మహిమగల సంఘం, మహిమతో నింపబడిన సంఘముగా ఉండాలంట. ఆయన ఆశిస్తున్నాడు, నా సంఘం అంటే నా బిడ్డలు, వాళ్ళలో కలంకం ఉండకూడదు, ముడతలు ఉండకూడదు, ఏ పాపపు మరకలు మలినము అంటుకోకూడదు. అది పరిశుద్ధమైన సంఘముగా ఉండాలనుకుంటున్నాడు. నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఉండాలని, ప్రియ దేవుని బిడ్డ తన ఎదుట నిలబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడంట. నీలో ఉన్న పాపములు కడుక్కోవడానికి ప్రియ దేవుని బిడ్డలారా
ఈ వాక్యం అనే సబ్బు వాడాలి. ఈ వాక్యము ద్వారా నిన్ను స్నానం ఎట్లా చేస్తావో సబ్బుతో, ఈ వాక్యముతో నువ్వు నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి, నీ కంటుకున్న మలినమును కడుక్కోవాలి. ఇక్కడ కూర్చున్నాం, మనలో చాలా మందిలో కొన్ని లోపాలు ఉంటాయి. దానిని సరి చేసుకోవాలంటే ఏం చేయాలా? ఈ వాక్యం అనే సబ్బును ఉపయోగించాలా. అర్థమవుతుందా? ఈ వాక్యమును వినడం ద్వారా నీలో ఉన్న లోపం ఏందో దేవుడు చెబుతూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు తీసుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఫలానా విషయంలో దేవుడు నన్ను సరి చేసుకోమంటున్నాడు కాబట్టి ఆ మాటను తీసుకొని నువ్వు సరిదిద్దుకుంటే నువ్వేమైపోతావు? పరిశుద్ధురాలవైపోతావు, పవిత్రురాలవైపోతావు. అవునా కదా? సబ్బుతో స్నానం చేస్తే మురికి చెమట అంతా పోతుందా లేదా? సబ్బు వాసన వస్తుందా లేదా? అట్లుగానే నీ లోపల ఉన్న మలినము కడిగి వేయబడాలంటే ఈ వాక్యము ద్వారా నువ్వు ఉదక స్నానము చేయాలి. వాక్యం వినాలి. ఆ వాక్యం వినడం కాదు, లోపల హృదయం లోపలికి పోవాలి. తద్వారా ఏం చేస్తుంది? ఆ వాక్యము నీలో ఉన్న మలినాన్ని కడిగేస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. సంఘం అలా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘం. మహిమ దిగి వచ్చినట్లుగా ఉండాలంట. దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా. మోషే సినాయి పర్వతం మీద 40 దినముల ఉపవాసముతో దేవుళ్ళు 10 ఆజ్ఞలు తీసుకోవడానికి వెళితే మహిమతో కప్పబడ్డాడంట. గొప్ప వెలుగు దిగుస్తూ ఉంటే ఆయన చూడలేకపోయారంట. ఎందుకంటే దేవుని మహిమ మోషేను ఆవరించింది. దేవుడు కోరుకుంటుంది అదే, మహిమతో నింపబడిన సంఘముగా ఉండాలంట. మహిమ గల సంఘముగా ఉండాలి. ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. రెండోది నిర్దోషత్వమును కోరుకుంటున్నాడు. మూడోది మహిమగల సంఘముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఉందా నీలో ఆ పరిశుద్ధత? ఉందా నీలో దోషము లేని బ్రతుకు? బ్రతుకుతున్నావా? మహిమగల పాత్రగా బ్రతుకుతున్నావా? ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతుకుతున్నావా? నిన్ను బట్టి దేవునికి దూషణ కలుగునట్లుగా నీ జీవితం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన మీద ఆశలు పెంచుకుంటున్నాడు. రోజు రోజు ఆశలు పెంచుకుంటున్నాడు. కానీ నువ్వు రోజు రోజు దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నావు. తండ్రి దగ్గరకు వచ్చి, చిన్న కుమారుడు నాకు ఆస్తిలో భాగమేమన్నప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో తెలుసా? నీకు ఏమి తక్కువ నాయనా? ఏ దాంట్లో నీ కొరత చేశాను? ఏ విషయంలో నిన్ను బాధ పెట్టాను? నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు? ఈరోజు మనము దేవుని సన్నిధి అంటేనే, మందిరం అంటేనే దూరం అవుతున్నాం. కొన్ని సందర్భాల్లో నేనేం చేశాను నీకు అంటున్నాడు దేవుడు. నిన్ను బాధ పెట్టానా? నువ్వే నా నుంచి దూరం అయిపోతున్నావు, నీవే పాపంలో పడిపోతున్నావు, అయినా నిన్ను ప్రేమిస్తూ ఉన్నానే. సంఘం అంట పరిశుద్ధమైనదిగా ఉండాలంటున్నాడు దేవుడు. కోరుతూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు, తప్పులేదు. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా. హల్లెలూయా. మనం కూడా మన బిడ్డల మీద ఆశలు పెట్టుకోవడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళను కష్టపడి పెంచుతున్నాం, పోషిస్తున్నాం, వాళ్ళని చదివిస్తున్నాం. అవునా కదా? బిడ్డలు కూలినాలు చేసుకుని, ఇప్పుడు శాంతయ్య ఉన్నాడు, వాళ్ళ కుమారుని లండన్కి వెళ్ళడానికి ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడో, ఎన్ని సమస్యలు పొందుకున్నాడో, ఎన్నెన్ని చోట్ల అప్పులు చేశాడో ఆయనకే తెలుసు. అవునా కదా? అంటే దేనికి చేశాడు? దేనికి చేశాడు? తనకేదో వస్తుందనా?
కాదు కదా. బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలని చూడాలని తండ్రి ఆశ, అది తల్లి ఆశ, అవునా కదా. దానికోసం తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడతారు, అవునా కదమ్మా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఆశలు బిడ్డల మీద పెట్టుకుంటే ఒకవేళ వాళ్ళు ఏదన్నా తిరుగుబాటు చేస్తే తల్లి తండ్రి ఎంత బాధపడతారు. అట్లాగానే దేవుడు కూడా మన మీద ఎన్నో ఆశలు పెంచుకుంటున్నాడు. బిడ్డా, నువ్వు పవిత్రంగా బ్రతకాలని, దోషము లేనివాడుగా నిర్దోషిగా బ్రతకాలని, నీ మీద నా మహిమ ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన మహిమ ఉండాలంట. మహిమగల సంఘం, పరలోక రాజ్యమునికి వెళ్ళినప్పుడు సంఘం మహిమగల సంఘముగా మారుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కోరుకుంటున్నాడు, ఆశలు పెంచుకుంటున్నాడు. కానీ రోజు రోజుకు దేవునికి నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా దేవునికి నిరాశను కలుగు చేస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తప్పులు చేసినా ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కలంకము, ముడత ఏది ఉండకూడదంట. అంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణమైన సంఘముగా ఉండాలని. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలంట? లోపరాహిత్యము కలిగిన సంఘముగా ఉండాలని. లోపరాహిత్యం అంటే, లోపం అంటే తప్పు, రాహిత్యం అంటే లేకపోవడం. నీలో ఏ తప్పు లేకుండా చూసుకోవడం నీ బాధ్యత. అది ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా, నీ మీద ఎన్ని నిందారోపణలు వేసినా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అట్లగానే ఈ లోకములో బ్రతికిన దినములలో, నువ్వు బ్రతుకుచున్న దినములలో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. లోపము లేనిదిగా, లోపము లేనివాడిగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. దానినే లోపరాహిత్యము లేదా లోపరహితము అంటారు. లోపము అంటే తప్పు, రహితము అంటే లేకపోవడం. నీలో తప్పు లేకుండా చూసుకోవడమే పరిపూర్ణత అంటారు. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు. చూద్దాం రండి. ఎఫ్సీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనం చదువునైనా. కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగాలంట. అంటే అన్ని విషయాలు ఎదిగినప్పుడే నీలో పరిపూర్ణత వస్తుంది, నీలో లోపము లేనిదిగా కనబడుతుంది, అవునా కదా. ఒక దాంట్లో ఎదిగి ఒక దాంట్లో నువ్వు ఎదకపోతే ఏమవుతుంది? అసంపూర్ణతే కదా అది. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, 6 సబ్జెక్టులు అనుకోండి. 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులు పాస్ అయ్యి 6వ సబ్జెక్టు నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, నువ్వు పాస్ అయినట్టేనా? పాస్ అయినట్టేనా? కాదు కదా. అన్నిట్లోనూ పాస్ అయితే నువ్వు పాస్ అయినట్టు. అట్లా కానీ ఇక్కడ క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదగాలి. క్రీస్తు యేసు ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మనం చూడగలిగితే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. అంటే యేసు ప్రభువు వలే మనం బ్రతకాలి. ఆయన పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపము లేదు. సిలువకు అప్పగించే ముందు తీర్పులో నిలబెట్టినప్పుడు ఎంతోమంది యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు నిందలు వేసినప్పుడు ఇతడు దోషం చేశాడు, పాపము చేశాడు, దేవుని కుమారుడు అంటూ దేవుని దూషించాడని ఎన్నో నిందలు వేసిన కాడ పిలాతుకు ఒక్క తప్పు కూడా కనపడలేదంట. అంటే యేసు ప్రభువు జననం పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఎవరునూ ఏ తప్పు కనుగొనలేకపోయారంట ఆయనలో. అంటే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు, లోపం ఏమీ లేదు.
అటువలే, అక్కడ అదే చెప్తున్నాడు. ఏమని? క్రీస్తు వలే, హల్లెలూయా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు. అంటే ఎక్కడ నిలబెట్టిన క్రీస్తులో ఒక తప్పు చూపించలేని విధంగా యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికి చూపించాడు. నీవు కూడా అలాగా బ్రతికి చూపించాలి, ఏ లోపము లేకుండా. సంఘం అలా కోరుకుంటున్నాడు, అలా ఉండాలని. నా బిడ్డలు అలా ఉండాలి, నా బిడ్డలు అలా బ్రతకాలి, ఏ లోపము ఉండకూడదు. ఆయన బ్రతికే మనకు ఒక మాదిరి. ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీరు రుజువు చేయగలుగుదురా, నిరూపించుతారా? ఈ భూమి మీద 33.5 సంవత్సరములు బ్రతికినటువంటి యేసు ప్రభువులో ఏ రోజు కూడా ఒక్క తప్పు ఎతుకుదామంటే కనపడలేదంట. ఆనాడు యేసు ప్రభు పుట్టక ముందు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు ప్రపంచమును ఏలుతున్నటువంటి దినములలో యూదా ప్రజలు బానిసలుగా తీసుకుపోయినప్పుడు దానియేలులో ఏదన్నా లోపం కనపడుతుందా, వెతుకుదాం ఇతన్ని ఎట్టయినా పట్టుకొని శిక్షిస్తాం అనుకుంటే ఏ లోపము కనపడలేదంట. హల్లెలూయా. నీలో కూడా ఎంత వెతికినా అన్ని జనులు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది, నీ పక్క వాళ్ళు శత్రువులు ఉంటారు కదా, ఏదో ఒక విషయంలో నిన్ను ఇరికించాలా, ఏదో ఒకటి నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకు నీవు అవకాశము ఇవ్వకూడదు. నీలో ఆ లోపము లేకుండా చూసుకోవడం నీ బాధ్యత అంటున్నాడు దేవుడు. ప్రభువు తన బ్రతికిన దినములలో తన మీద ఏ నింద లేకుండా, ఏ లోపము లేకుండా బ్రతికాడు. అందుకే పరిపూర్ణుడిని నేను. ఏమంటున్నాడు? నేను పరిపూర్ణుడై ఉన్నానంటున్నాడు. మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అంటే లోపము నీలో ఎప్పుడూ కనపరాకూడదు. మందిరానికి వస్తున్నావు కానీ ప్రార్థన లేదు, మందిరానికి వస్తున్నావు బ్రతుకు మారలా, మందిరానికి వస్తున్నావు నీ ఆలోచనలు మారలా, దాని పరిపూర్ణత అంటారా? నువ్వు మందిరానికి వస్తున్నా ఏదో ఒక లోపము నీలో కనపడుతుంది యేసయ్యకు. ఆ లోపము కనపరాకుండా సరి చేసుకోవాలి ఈ వాక్యము ద్వారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు నిష్కలంకముగా బ్రతకాలి, పరిశుద్ధంగా, నిర్దోషిగా, మహిమగల సంఘముగా బ్రతకాలంట. ఎంత ఆశ పెట్టుకుంటున్నాడు మన మీద. ఏ పొద్దున్న గమనించావా? ఇక్కడున్న తల్లులు, తండ్రులు, పిల్లలు ఎవరైనా కానీ నీ బిడ్డల మీద నీవు ఎంత ఆశ పెట్టుకుంటున్నావో నీ మీద కూడా దేవుడు ఆశ పెట్టుకుని ఉన్నాడని ఎప్పుడన్నా గ్రహించుకున్నావా? తెలుసుకుంటున్నావా? అయ్యో, నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు నా దేవుడు. మరి ఆయన ఆశ పెట్టుకున్నప్పుడు నేను ఎలా బ్రతకాలి? భయముతోనూ వణుకుతోనూ నువ్వు బ్రతకాలి. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు. సంఘములోనైనా సమాజంలోనైనా ఎక్కడైనా భయముతో, భక్తితో, పరిశుద్ధంగా నువ్వు బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే దేవుడు నీ మీద ఒక ఆశ ఉంది, నీ మీద ఒక ఆశ పెట్టుకొని ఉన్నాడు. నా బిడ్డ ఇలా ఉండాలని, నా బిడ్డ ఇలా ఎదగాలని. అన్ని విషయాలలో పౌలు భక్తుడు అది అంటున్నాడు, క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాలు ఎదిగినప్పుడే నువ్వు పరిపూర్ణుడు రాలివి, నువ్వు పరిపూర్ణుడివి, పరిపూర్ణురాలివి. నువ్వు ఒక విషయంలో ఎదిగి ఒక విషయంలో ఎదగకపోతే పరిపూర్ణత కాదు. ప్రార్థన చేసి వాక్యం చదవకపోతే పరిపూర్ణత కాదు. అర్థమైందా? మందిరానికి వచ్చి బూతు మాటలు మాట్లాడితే అది పరిపూర్ణత కాదు. అన్నిటిలో కూడా పరిపూర్ణత నువ్వు సంపాదించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రతి విషయంలో నువ్వు ఎదగాలి ఆత్మీయంగా. అప్పుడే నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు లెక్క. అలా నువ్వు ఎదగకపోతే ఎట్లా?